జై కృష్ణ భక్తి ఛానల్ కి స్వాగతం. మత గ్రంథాలలో శుక్రవారాన్ని లక్ష్మీదేవి రోజుగా పరిగణిస్తారు. మత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందిన వ్యక్తి తన జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోడు. వారి ఆర్థిక స్థితి ఎప్పుడూ బాగుంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలనుకుంటే ఖచ్చితంగా శుక్రవారం కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्. అది దుర్గా సప్తశతిలోని 7 శ్లోకాలలో దుర్గా మహామంత్రం. ఈ మంత్రం జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తుంది, కష్టాలను దూరం చేస్తుంది, ఒక వ్యక్తికి విజయాన్ని ప్రసాదిస్తుంది. జీవితంలో బ్రహ్మాస్త్రంలా ప్రవర్తిస్తూ ఈ మంత్రాన్ని గోశాలలు, దేవుని గదులు, దుర్గాదేవి ఆలయంలో, పూల చెట్టు క్రింద కూర్చుని లేదా నదీ తీరంలో రుద్రాక్షిమాల పట్టుకుని జపించవచ్చు. మంత్రం జపించే ముందు దుర్గాదేవిని పూజించి హారతి ఇవ్వండి. శుక్రవారాల్లో శ్రీ సూక్తంలో పేర్కొన్న రుజుర్వేదంలో 16 మంత్రాలను పఠించి హవనం చేయండి. దేవాలయంలో 108 సార్లు లేదా ఇంట్లో 21 లేదా 51 సార్లు చేయవచ్చు. మీరు వెలిగించిన నెయ్యి దీపం శ్రీ సూక్త పారాయణం వరకు మండుతూనే ఉండాలి. ఆవులకు శుక్రవారాల్లో పాలకూర, బెల్లం, అరటి పండ్లు తినిపించాలి. గోశాలలకు వెళ్లి గోవులకు సేవ చేయండి. గోవును సేవించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. శుక్రవారం రోజున లక్ష్మీదేవి భర్త అయిన విష్ణువు ఆలయానికి వెళ్లి విగ్రహానికి 4 సార్లు పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తే అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి. శుక్రవారం రోజున అరటి పండ్లు, కీర్ను కూడా దేవునికి సమర్పించండి. పేదలకు ఆహారాన్ని దానం చేయండి. దీని ద్వారా లక్ష్మీనారాయణతో పాటు అన్నపూర్ణేశ్వరి అనుగ్రహం లభిస్తుంది. దీంతో మీ ధన సమస్యలన్నీ తీరిపోయి జీవితంలో ఆర్థిక పురోగతి ఉంటుంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జై కృష్ణ భక్తి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.